ప్రధాన వార్తలో భాగంగా ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ కేల్ కథం, ఢిల్లీ చేతుల్లోకి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు, చెల్లుబాటు కాని సీఎం మాట రంగంలోకి అధిష్టానం, శాసన మండలి అభ్యర్థుల ఎంపికలో తమదైన ముద్ర, వేం నరేందర్ కోసం రేవంత్ విశ్వ ప్రయత్నం విఫలం, ఢిల్లీకి రావద్దని చెప్పి మరి పార్టీ హైకమాండ్ నిర్ణయం, 15 నెలలుగా సీఎంను కలవని విజయశాంతికి టికెట్, అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ అభ్యర్థులు ఖరారు, ప్రకటించిన 3 ఎమ్మెల్సీ అభ్యర్థులు రేవంత్ మనిషి ఒక్కరు లేరు. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో నిజంగా ఒక అద్భుతమైనటువంటి సందర్భం. ముఖ్యమంత్రిపైకి నిజంగా ఒక సంచలనాత్మక నిర్ణయం. ఇది అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో ఇలా చర్చలు పెట్టుకునే నేపథ్యం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలకు అయితే గుబులు పుట్టేటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ ఏం జరుగుతుందో అర్థం కాదు. చెల్లుబాటు కానీ సీఎం మాట, సీఎం వెన్నంటే ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి సలహాదారుడు, 24/7 సీఎం విషయంలో ఫైనాన్షియల్గా నడిపించేటువంటి నేపథ్యం. ఇవాళ అన్నదమ్ముల బంధం ఏ విధంగా ఓటుకు నేటి కేసులో ఏ విధమైనటువంటి దోస్తనం ఉందో ఆ దోస్తనం ఇలా బలపడ్డది. ఇలా రాష్ట్రాన్ని ఇలా నడిపించేది, రాష్ట్రాన్ని శాసించేది, రాష్ట్రాన్ని నడిపించేటువంటి ఏ సామాజిక వర్గం అంటే రెడ్డి సామాజిక వర్గం. ఇలా వేం నరేందర్ రెడ్డి ఇలా చేసేటువంటి పరిస్థితి. ఇలా వేం నరేందర్ రెడ్డి దగ్గరికి రాష్ట్ర ప్రజలందరూ ఇలా సీఎం కూడా మంత్రులు కూడా ఆయన దగ్గర పోయి ఆయన బ్లెస్సింగ్ తీసుకున్న అర్థం ఇలా సీఎంని కలిసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా సామాన్యులు కలవలేని పరిస్థితి. వాళ్ళు కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇలా లక్షల కోట్లకి ఎట్లా పడగలెత్తులు. ఇలా తెలంగాణ రాష్ట్రం వల్ల సొమ్ములాగా ఇలా భావించే నేపథ్యం ఉంది. ఇలా వేం నరేందర్ రెడ్డి 24/7 సీఎంకు అనుసంధానంగా ఉండి, సీఎంకు అన్నదమ్ములు కాదు, ఇలా ఫెవికిక్ బంధమే ఆయన ఎట్లా విడిపోదు అట్లాంటి బంధంలో ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డికి ఇవాళ సీఎం గారే ఇలా టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఇలా గెలిపించుకోవాలన్న నేపథ్యం ఉండే. కానీ ఇవాళ ఆయనకు టికెట్ కూడా ఆయన ఆశలు అడియాశలు ఆగమైపోయినాయి. ఆయన తెలియకుండానే ఇలా చేసిన నేపథ్యం ఉంది. ఆయన ఎక్కడి నుంచి ఏదైతే ఉందో అధిష్టానం కూడా మీరు ఢిల్లీ దాకా రావద్దు, అక్కడనే సమస్యను పరిష్కరించండి అని కూడా ఆయన చెప్పినట్టు దాఖలు. అంటే సీఎం గారు మాట కూడా ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. అందుకోసం వేం నరేందర్ కోసం విశ్వ ప్రయత్నం చేసిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నంటే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు ఇలా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా వినట్లే అంటే అర్థమైపోవడానికి ఇది ఒక ఉదాహరణ. మాటలు మాత్రమే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, చేతులు మాత్రం అంతంత మాత్రాలు ఉన్నాయి. మరి మాటలు అంత అద్భుతంగా చెప్పినప్పుడు మరి చేతులు ఎక్కడున్నాయి? ఇవాళ జర్నలిస్టుల బతుకులు ఇలా ఆగమైపోయినాయి. ఇవాళ తెలంగాణ కోసం కొట్టినటువంటి అమరుల కుటుంబాలు ఇలా ఆగమైపోయినాయి. ఇలా ఎవడబ్బా సొమ్ము అన్నట్టుగా ఇష్టానుసారంగా ఇలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఒక పక్కన ఇలా గత బీఆర్ఎస్ హయాంలో అనేకమైన అప్పులు చేసి కోట్ల రూపాయల అప్పులు చేసి పేరుకి మాత్రం ప్రకటించి అరెస్ట్ చేసిన దాఖలలో ఆ డబ్బులు రికవరీ చేసిన డబ్బులు. ఇవాళ నిరుద్యోగ సమస్య ఇబ్బందిగా ఉన్నది. ఇలా 6 గ్యారెంటీ అని చెప్పినా నువ్వు ఢిల్లీ మీడియా సాక్షిగా ఇలా అవి ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పినావు. ఏం చేస్తున్నావు? మరి ఏం జరుగుతుంది? ఇక చూడండి ఎంత ఘోరమో. వీళ్ళ పేర్లు ఎవరు కూడా సీఎం సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా కాదు. ఢిల్లీ చేతుల్లోకి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు ఎవరు కూడా సీఎం సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కాదు. కాంగ్రెస్లో రేవంత్ ఆట ముగిసినట్టేనా? ఇటీవల పరిణామాలకు తోడు తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనతో ఇదే విషయం స్పష్టమవుతుంది. ఆయన తన సహచరుడు వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా ప్రకటించిన 3 అభ్యర్థులు రేవంత్ రెడ్డి మనిషి ఒక్కరూ లేకపోవడం గమనార్హం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తన అనుచరుల కోసము తాపత్రయపడిన రేవంత్ను కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి కూడా రానివ్వలేదని స్పష్టమవుతుంది. తన సన్నిహితుడికైనా టికెట్ ఇవ్వాలని ఆయన చేసిన వేడుకలను అధిష్టానం లైట్ తీసుకున్నట్టు తేలిపోయింది. తన ఆత్మగా ముద్రపడిన వేం నరేందర్ రెడ్డికి టికెట్ కోసం రేవంత్ చేసిన విశ్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తీసుకున్నటువంటి సంచలనాత్మక నిర్ణయాలకు నిజంగా ఒక చరిత్ర అయితే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే గర్వంగా చెప్పుకున్న నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇలా వెన్నుదండుగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తది. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త తన రక్తాన్ని చిందించి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళతో కొట్లాడబెట్టుకొని జైళ్ళ జీవితాలు గడిపినటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ఇది ఒక అంకితం. ఇలా రేవంత్ రెడ్డి ఒకటే రాలేదు. రేవంత్ రెడ్డిని తయారు చేసినటువంటి సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్, ఆ కేసీఆర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన కసితోనే ఇవాళ ఈ ప్రజలు ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు వెన్నుదన్నుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో క్రూషియల్గా పాత్ర పోయినటువంటి రేవంత్ రెడ్డి. కానీ ఇలా వచ్చిన తర్వాత ఆయన అనుభవించేటువంటి అనుభవం, ఆయన చేసేటువంటి దొరపాలన, రెడ్డి పాలన ఏ విధంగా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పడానికి మనం చెప్పొచ్చనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. చూడు ఎట్లుందో కాంగ్రెస్ ఎమ్మెల్యే లలిత. ఆదివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురికెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యాంక నిరసన సెగ తగిలింది. సాగునీరందక పంటలు ఎండుతున్న పట్టించుకోవడం లేదని రైతులు నిలదీశారు. రుణమాఫీ పూర్తి చేయాలని, రైతు భరోసా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘర్ష కుర్తిని మండల కేంద్రం చేస్తానంటే గతంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించడం ఇప్పటికే స్టార్ట్ అయింది. వాళ్ళకు 6 నెలలకే స్టార్ట్ అయింది. దేవా నిల్లు రావా దేవదుల ఆయకట్టులో ఎండుతున్న పంటలు, ప్రాజెక్టు పంపింగ్ వ్యవస్థ అస్తవ్యస్తం. చూడు ఎంత దారుణంగా ఉంది. ఇక పాపం
నిర్వహణ సంస్థకు బిల్లులు పెండింగ్, గర్భైజర్ రూపంలో కార్మికుల నిరసన, వారం రోజులుగా ఆగిన నీటి పంపింగ్, ఆయకట్టుపై అధికారులు కాకిలెక్కలు, మూసుకుపోయిన పిల్ల కాలువలు, సాగునీరు రాక ఎండుతున్న పంటలు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఆయకట్టు అంతటికి దేవదేల నీళ్ళు పారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితి మారింది. కాలువలో తుప్పలు మొలిచాయి. యాసంగిపై సరైన ప్రణాళిక లేకపోవడం, నిర్వహణ సంస్థకు బిల్లులు కూడా ఇవ్వకపోవడంతో వారం పాటు నీటి పంపింగ్ జరగలేదు. ఫలితంగా సాగునీరు అందక పంటలు ఎండుతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం.